స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ వెరీ వెల్. మనం ఈ వీడియోలో మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని సెకండ్ చాప్టర్ అయినటువంటి రేషియో అనాలిసిస్ గురించి నేర్చుకుందాం. రేషియో అనాలిసిస్ని మనం తెలుగులో నిష్పత్తుల విశ్లేషణ అంటాం. నిష్పత్తుల విశ్లేషణ మీకు తెలుసు ఆల్రెడీ. నిష్పత్తి అంటే ఏమిటి, విశ్లేషణ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిష్పత్తులు అంటే ఏంటంటే ఒకే ప్రమాణం కలిగిన రెండు చలరాశులను ఒకదానితో మరొకటి పోల్చడాన్ని ఏమంటామంటే మనం నిష్పత్తి అని చెప్తున్నాం. ఏంటి ఇంకా సింపుల్గా చెప్పాలంటే రెండు సంఖ్యలను ఒకదానితో మరొకటి పోల్చడాన్ని మనం ఏమంటామంటే నిష్పత్తి అని చెప్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ నిష్పత్తి అంటే ఏంటి, రెండు సంఖ్యలను పోల్చడం. రెండు సంఖ్యలు ఏం చేయాలి, పోల్చాలి. ఒకదానితో ఒకటి పోల్చి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మనం చెప్తే దాన్ని ఏమంటామంటే మనం నిష్పత్తి అని చెప్తున్నాం అనమాట. ఈ నిష్పత్తులు అనేవి రెండు సంఖ్యల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి, రెండు అంశాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట. ఇవి రెండు అంశాల మధ్య సంబంధాన్ని తెలియజేసేవి మనకి నిష్పత్తులు. మరి విశ్లేషణ అంటే ఏంటి? విశ్లేషణ అంటే ఏమీ లేదు, ఈ నిష్పత్తుల సహాయంతో ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించడాన్ని ఏమంటామంటే మనం నిష్పత్తుల విశ్లేషణ అని చెప్తాం అనమాట. దేని యొక్క సహాయంతో అంటే నిష్పత్తుల సహాయంతో ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని లేదా ఆర్థిక నివేదికలను వివరించడాన్ని ఏమంటామంటే విశ్లేషణ అని చెప్తాం అనమాట. దేన్నని చెప్తున్నాం? సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి లేదా సంస్థ యొక్క ఆర్థిక నివేదికలను వివరించడాన్ని ఏమంటామంటే మనం విశ్లేషణ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ నిష్పత్తుల విశ్లేషణ అంటే ఒక యథార్థ అర్థవంతమైన నిష్పత్తుల సహాయంతో సంస్థ యొక్క ఆర్థిక నివేదికలను వివరించడాన్ని ఏమని చెప్తామంటే మనం నిష్పత్తుల విశ్లేషణ అని చెప్తున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు నివేదికలు అంటే ఏంటి. ప్రతి సంస్థ కూడా సంవత్సరం చివరలో లాభ నష్టాల ఖాతాను, వర్తకం ఖాతాను, ఆస్తపుల పట్టిని మొదలైన అన్ని నివేదికలను తయారు చేస్తుంది. అటువంటి నివేదికలను ఏమంటామంటే మనం ఆర్థిక నివేదికలు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఉపయోగపడతాయి ఈ నిష్పత్తుల విశ్లేషణ అంటే ఒక సంస్థను మరొక సంస్థతో పోల్చడానికి, అదేవిధంగా ఒక సంస్థ ప్రస్తుత పనితీరును గతం యొక్క పనితీరుతో పోల్చడానికి, అదేవిధంగా ఒక సంస్థలోని వివిధ విభాగాల మధ్య పోల్చడానికి ఈ నిష్పత్తులు అనేవి ఉపయోగపడతాయని మనకు అందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకు పోల్చడం అనమాట. ఏ విధంగా సంస్థ ఇంకొక సంస్థతో పోల్చుకోవచ్చు, లేదా సంస్థ ప్రస్తుత పనితీరు గతం పనితీరుతో పోల్చుకోవచ్చు, లేదా ఒక సంస్థలోని వివిధ విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఒకదానితో ఒకటి పోల్చుకోవడానికి ఈ నిష్పత్తులు అనేవి ఉపయోగపడతాయి. అయితే ఈ నిష్పత్తులు అనేవి మనకి వర్గీకరణ చూద్దాం ఈ క్లాస్లో. నిష్పత్తుల వర్గీకరణ ఏం చెప్పుకున్నాం? నిష్పత్తి అంటే ఒక సంఖ్యను మరొక సంఖ్యతో పోలిస్తే దాన్ని ఏమంటామంటే నిష్పత్తి అని చెప్పుకున్నాం. నిష్పత్తుల విశ్లేషణ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక యథార్థ నిష్పత్తులు అంటే సక్రమైన నిష్పత్తులను ఆధారంగా చేసుకుని ఒక సంస్థ యొక్క పనితీరుని వివరించడాన్ని నిష్పత్తుల విశ్లేషణని మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ నిష్పత్తుల వర్గీకరణ చూద్దాం. 2-3 రకాల వర్గీకరణలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా నిష్పత్తుల వర్గీకరణ. ఈ నిష్పత్తులను మనకి 3 అంశాలను ఆధారంగా చేసుకుని వర్గీకరణ జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సాంప్రదాయం ప్రాతిపదికగా
సాంప్రదాయికతను ఆధారంగా చేసుకుని ఈ నిష్పత్తులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. ఏంటవి? సాంప్రదాయికతను ఆధారంగా చేసుకుంటే అవి 3 ఏంటంటే ఆస్తి హక్కుల పట్టి నిష్పత్తులు, ఆస్తి హక్కుల పట్టి నిష్పత్తులు, 2 లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు, లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు, 3 మిశ్రమ నిష్పత్తులు. మిశ్రమ నిష్పత్తులు. సాంప్రదాయికతను ఆధారంగా చేసుకున్నట్లయితే మనకి నిష్పత్తులు 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే 1 ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు, 2 లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు, 3 మిశ్రమ నిష్పత్తులు. అదేవిధంగా రెండోది విధులను ఆధారంగా చేసుకుని దేనమ్మా విధులు అనమాట, అంటే డ్యూటీస్. విధులను ఆధారంగా చేసుకుని మనకి నిష్పత్తులను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటంటే లాభదాయకత నిష్పత్తులు, లాభదాయకత నిష్పత్తులు, 2 క్రియాశీలక నిష్పత్తులు, క్రియాశీలక నిష్పత్తులు, 3 ద్రవ్యతా నిష్పత్తులు, 4 లివరేజ్ నిష్పత్తులు, లివరేజ్ నిష్పత్తులు. ఓకే, విధులను ఆధారంగా చేసుకున్నట్లయితే మనకి నిష్పత్తులు ఎన్ని రకాలని చెప్తున్నాం? 4 రకాలం. లాభదాయకత నిష్పత్తులు, క్రియాశీలక నిష్పత్తులు, ద్రవ్యతా నిష్పత్తులు, లివరేజ్ నిష్పత్తులు. అదేవిధంగా చివరగా ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని నిష్పత్తులను 2 రకాలుగా వర్గీకరించారు. 1 ప్రాథమిక నిష్పత్తులు, ప్రాథమిక నిష్పత్తులు, 2ది ద్వితీయ నిష్పత్తులు, ద్వితీయ నిష్పత్తులు. ఇలా ఈ నిష్పత్తుల వర్గీకరణ అనేది క్లాసిఫికేషన్స్ ఆఫ్ రేషియో అనేది ఈ విధంగా చేయడం జరిగిందనమాట. సాంప్రదాయకతను ఆధారంగా చేసుకుని 3 రకాలు, విధులను ఆధారంగా చేసుకుని 4 రకాలు, ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని 2 రకాల కింద వర్గీకరించడం జరిగింది. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, సాంప్రదాయకతలు ఫస్ట్ ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు. ఆస్తి అప్పుల పట్టిలోని ఉన్న అంశాలతో మనం ఆధారంగా తీసుకుంటే అవి ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు అంటారు. అంటే ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి అని మళ్ళీ ఒకదాని కోసం ఒకటి మళ్ళీ వివరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆస్తి అప్పుల పట్టిలోని అంశాల మధ్య సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తులను ఏమంటామంటే ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు. లాభ నష్టాల ఖాతాలోని అంశాలను ఆధారంగా చేసుకుని మనం నిష్పత్తులను తెలియజేసామనుకోండి, వాటిని ఏమంటాం? లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు అని. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని నిష్పత్తులు తయారు చేస్తే అవి మిశ్రమ నిష్పత్తులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి లాభదాయకత నిష్పత్తులను గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఓకేనా? ఇది ఒక రకమైన వర్గీకరణ అమ్మ. నిష్పత్తులను ఆధారంగా చేసుకుంటే ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకుని సాంప్రదాయకత నిష్పత్తులు, విధుల ఆధారంగా చేసుకుంటే ఈ నిష్పత్తులు, ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుంటే ఈ 2 రకాల నిష్పత్తుల్ని మనం చెప్పాం. అలా కాకుండా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒకసారి తీసుకున్నట్లయితే ఇక్కడ 4 అంశాలను ఆధారంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది. అది కూడా కరెక్టే. ఏదైనా అల్టిమేట్గా మనకి ఈ నిష్పత్తులు వస్తాయి. లాభదాయకత నిష్పత్తులు, క్రియాశీలక నిష్పత్తులు, ద్రవ్యతా నిష్పత్తులు, లివరేజ్ నిష్పత్తులు వస్తాయి. కాకపోతే ఒక్కసారి దాని గురించి కూడా ఒకసారి మీకు చెప్తా. నిష్పత్తులను మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉండేది, దాంట్లో ఏం చేశారంటే 4 రకాలను 4 అంశాలను ఆధారంగా చేసుకుని వివరించడం జరిగిందనమాట. అది సేమ్ ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుంటే
ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని 2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఏంటంటే ప్రధాన నిష్పత్తులు, సహాయ నిష్పత్తులు. ప్రధాన నిష్పత్తులు, సహాయ నిష్పత్తులు అని చెప్పేసి ఇది ఒకటి. అలాగే 2 ఆర్థిక నివేదికలను ఆధారంగా చేసుకుని ఆర్థిక నివేదికలను ఆధారంగా చేసుకుంటే ఈ 3 రకాల నిష్పత్తులు వస్తాయన్నమాట. ఏంటి? ఆస్తి అప్పులు పట్టి, లాభ నష్టాల ఖాతా, మిశ్రమ నిష్పత్తులు. అదేవిధంగా అంశాల స్వభావం ఆధారంగా చేసుకుని అంశాల స్వభావాన్ని ఆధారంగా చేసుకుంటే 2 రకాలుగా వర్గీకరిస్తాం. అవి ఆర్థిక నిష్పత్తి, రెండోది ఆపరేటింగ్ నిష్పత్తి. దీన్ని నిర్వహణ నిష్పత్తి అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట, ఆపరేటింగ్ నిష్పత్తిని. ఇంకా 4వది విశ్లేషణ ఆధారంగా చేసుకుంటే నిష్పత్తులు 4 రకాలు. అవే ఇవి అన్నమాట. ఏంటవి 4 అంటే లాభదాయకత నిష్పత్తులు, రెండోది క్రియాశీలక నిష్పత్తులు, దీన్నే మనకి టర్నోవర్ నిష్పత్తులను కూడా చెప్పడం జరుగుతుంది. మూడోది ద్రవ్యతా నిష్పత్తులు, నెక్స్ట్ లాస్ట్ది లెవరేజ్ నిష్పత్తులు. దీన్ని మనం మూలధన నిష్పత్తులని కూడా పిలుస్తామమ్మా, మూలధన నిష్పత్తులని కూడా పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన అంశాలను మేము మళ్ళీ ఒక్కొక్క దానికోసం వివరించుకుని దాంట్లో వచ్చే నిష్పత్తులన్నీ కూడా నేర్చుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన ఇప్పుడు అన్నీ కూడా ఒక బుక్ రాసుకొని సూత్రాలు ఉంటాయి, సూత్రాలు అందరూ కూడా బట్టి పడితే మన సమ్స్ అనేవి ఈజీగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు ఒక వైట్ బుక్ తీసుకొని ఈ సూత్రాలు రాసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా వైట్ బుక్ తీసుకోండి అమ్మా, అందరూ కూడా. ఓకే, ఇక్కడ మనకి విధులను ఆధారంగా చేసుకుని నిష్పత్తులను 4 రకాలుగా వర్గీకరించాం. అవి ఏంటంటే లాభదాయకత నిష్పత్తులు, క్రియాశీలక నిష్పత్తులు, ద్రవ్యతా నిష్పత్తులు, 4వది లివరేజ్ నిష్పత్తులు. ఈ విధులను ఆధారంగా చేసుకున్న నిష్పత్తుల్లో మొదటిదైనటువంటి లాభదాయకత నిష్పత్తుల గురించి మనం ఫస్ట్ నేర్చుకుందాం. లాభదాయకత నిష్పత్తులు, ప్రాఫిటబుల్ రేషియోస్. ఇవి లాభదాయకత నిష్పత్తులు. లాభం అంటే ఇక్కడ ఒక సంస్థ కార్యకలాపాల ద్వారా చేకూరిన ఫలితమే లాభం. ఒక సంస్థకు వివిధ కార్యకలాపాల ద్వారా చేకూరిన ఫలితం ఏమవుతుందంటే లాభం అవుతుంది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది? సంస్థ యొక్క తుది ఫలితాలను తెలియజేసే నిష్పత్తులను లాభదాయకత నిష్పత్తులు అని చెప్తాం అనమాట. సంస్థ యొక్క లాభాన్ని సింపుల్ గుర్తుపెట్టుకోండి, సంస్థ యొక్క లాభాన్ని గురించి తెలియజేసే నిష్పత్తులను ఏమంటామంటే మనం లాభదాయకత నిష్పత్తులు అని చెప్పడం జరుగుతుంది. ఈ లాభదాయకత నిష్పత్తులు వచ్చి మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ లాభదాయకత నిష్పత్తులు, సాధారణ లాభదాయకత నిష్పత్తులు, సాధారణ లాభదాయకత నిష్పత్తులు. రెండోది సంపూర్ణ లాభదాయకత నిష్పత్తులు, సంపూర్ణ లాభదాయకత నిష్పత్తులు. ఓకేనా? ఎన్ని రకాలు? ఈ లాభదాయకత నిష్పత్తులు 2 రకాలు. సాధారణ లాభదాయకత నిష్పత్తులు, సంపూర్ణ లాభదాయకత నిష్పత్తులు. సాధారణ లాభదాయకత నిష్పత్తులు దేని గురించి తెలియజేస్తాయంటే లాభానికి అమ్మకానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తాయి. లాభానికి అమ్మకానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేవే సాధారణ లాభదాయకత నిష్పత్తులు. మరి సంపూర్ణ లాభదాయకత నిష్పత్తులు దేనికోసం తెలియజేస్తాయి అంటే లాభానికి పెట్టుబడికి మధ్య గల సంబంధాన్ని గురించి తెలియజేసేవే సంపూర్ణ లాభదాయకత నిష్పత్తులు. ఈ క్లాసులో మనం సాధారణ లాభదాయకత నిష్పత్తులు అంటే ఏంటో చూద్దాం. సాధారణ లాభదాయకత నిష్పత్తులు ప్రధానంగా మనకి
ఒక 4 అంశాలు ఉంటాయి. దాంతో ఇంకా ఎక్కువ ఉంటాయి. అవి ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. ముందు సాధారణ లాభదాయకత నిష్పత్తులు ఏంటంటే అవి చూడండి. ఒకటి ఫస్ట్ది స్థూల లాభ నిష్పత్తి. స్థూల లాభ నిష్పత్తి. రెండోది నిర్వహణ నిష్పత్తి. నిర్వహణ నిష్పత్తి. మూడోది నిర్వహణ లాభ నిష్పత్తి. నిర్వహణ లాభ నిష్పత్తి. 4 నికర లాభ నిష్పత్తి. నికర లాభ నిష్పత్తి. 5 ఖర్చుల నిష్పత్తి. ఇది మనకి ఏ ఖర్చు ఇస్తే ఆ ఖర్చులు తీసుకుంటాం. ఇది సింపుల్గా మనం తెలుసుకోవడం కోసం అనమాట. ఖర్చుల నిష్పత్తి. ఖర్చుల నిష్పత్తి. ఓకేనమ్మా, జాగ్రత్తగా చూడండి. ముందు ఈ 5 బాగా నేర్చుకుంటే మిగతా దీని ఆధారంగా చేసుకుని మిగతా సూత్రాలు కూడా మనకి ఈజీగా రాబట్టవచ్చు. ఏంటది? ఫస్ట్ది స్థూల లాభ నిష్పత్తి. స్థూల లాభ నిష్పత్తి అంటే స్థూల లాభానికి అమ్మకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తులను స్థూల లాభ నిష్పత్తి అని చెప్పడం జరుగుతుంది. దేనికి? స్థూల లాభానికి అమ్మకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తులను స్థూల లాభ నిష్పత్తి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ది స్థూల లాభ నిష్పత్తి. దేనికమ్మా? స్థూల లాభానికి అమ్మకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేవే స్థూల లాభ నిష్పత్తి లేదా గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఈ స్థూల లాభ నిష్పత్తికి సూత్రం దీని సూత్ర రూపంలో చెప్పుకున్నాం అనుకోండి. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏంటంటే స్థూల లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. దేనికమ్మా? స్థూల లాభ నిష్పత్తికి గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియోకి మన సూత్రం ఏంటంటే స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఈ స్థూల లాభం అనేది ఏ విధంగా వస్తుంది మనకి? మీకు అందరికీ బాగా తెలుసు. స్థూల లాభం అనేది ఏ విధంగా వస్తుంది? స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ అమ్మిన వస్తువుల ఖరీదు. అమ్మిన వస్తువుల ఖరీదు. ఓకేనా? స్థూల లాభం ఏ విధంగా వస్తుంది? అమ్మకాలలో నుంచి అమ్మిన వస్తువుల ఖరీదు తీసివేస్తే మనకి ఏమొస్తుందమ్మా? స్థూల లాభము అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో అమ్మిన వస్తువుల ఖరీదు లెక్కలో ఇవ్వలేనప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని కూడా మనం కాలిక్యులేట్ చేస్తాం. దానికి సూత్రం ఏంటంటే అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ ఉత్పత్తి ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఒకవేళ వీడియో కట్ అయినా కానీ మీకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదుకు సూత్రము ఏంటంటే ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ ఉత్పత్తి ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఉత్పత్తి ఖర్చులు అంటే ప్రత్యక్ష ఖర్చులన్నీ కూడా మనకి ఉత్పత్తి ఖర్చుల కింద మనకి భావించడం జరుగుతుంది అనమాట. మరి నికర అమ్మకాలు తెలియలేదు అనుకోండి. ఈ నికర అమ్మకాలు ఏ విధంగా వస్తాయి మనకి? నికర అమ్మకాలు ఏ విధంగా వస్తాయమ్మా? అమ్మకాలలో నుంచి ఏం తీసేయాలి? అమ్మకాలలో నుంచి అమ్మకాల వాపసులను తీసివేయాలి. అమ్మకాలలో నుంచి అమ్మకాల వాపసులను అనేవి తీసివేస్తే మనకి ఏమొస్తాయి? నికర అమ్మకాలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ
స్థూల లాభ నిష్పత్తికి సూత్రం ఏంటంటే స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100 అని చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవేళ లెక్కలో కనుక మనకు స్థూల లాభం తెలియకపోతే కంపల్సరీగా 2 అంశాలు ఇస్తాడు. అమ్మకాలులో నుంచి అమ్మిన వస్తువుల ఖరీదు తీసివేస్తే స్థూల లాభం అనేది వస్తుంది. ఒకవేళ అమ్మిన వస్తువుల ఖరీదు కూడా తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ప్రారంభ సరుకు, కొనుగోలు, ఉత్పత్తి ఖర్చులు అన్నీ కలిపి దాంట్లోంచి ముగింపు సరుకు విలువ అనేది తీసివేస్తే మనకి ఏమొస్తుందంటే అమ్మిన వస్తువుల ఖరీదు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నికర అమ్మకాలు కావాలి. నికర అమ్మకాలు కావాలంటే ఏమొస్తాయి, అమ్మకాలలో నుంచి అమ్మకాల వాపసులు అనేవి తీసివేస్తే మనకి నికర అమ్మకాలు అనేవి రావడం జరుగుతుంది. ఇది దేనికి సూత్రం అమ్మా, దేనికి సూత్రం, స్థూల లాభ నిష్పత్తికి సూత్రం అనమాట. స్థూల లాభ నిష్పత్తికి సూత్రం ఏంటి, స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. అందరూ కూడా ఎక్కించుకోండి. ఎక్కించుకోవడానికి టైం లేకపోతే స్క్రీన్ షాట్లు తీసుకుని తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు అర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏటమ్మా, నిర్వహణ నిష్పత్తి, ఆపరేటింగ్ రేషియో. దీన్ని మనం క్రియాశీలక నిష్పత్తి అని కూడా పిలవడం జరుగుతుంది. క్రియాశీలక నిష్పత్తి, ఆపరేటింగ్ రేషియో. దీనికి సూత్రం చూడండి, ఈ క్రియాశీలక నిష్పత్తికి నిర్వహణ నిష్పత్తి ఈక్వల్ టు నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ ఇతర నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర అమ్మకాలు ఇంటూ 100. ఇక్కడ చూడండి, నిర్వహణ నిష్పత్తికి సూత్రం ఏం చెప్పుకున్నాం అంటే అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇక్కడ చూడండి, అమ్మిన వస్తువుల ఖరీదు ఆల్రెడీ మనకు పద్ధతి ద్వారా నేర్చుకున్నాం. అమ్మిన వస్తువుల ఖరీదు రాలేదనుకోండి, ఏం చెప్పాం ఇందాక సూత్రంలో, అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ఉత్పత్తి ఖర్చులు మైనస్ ముగింపు సరుకు అని మనకు తెలుసు. ఒకవేళ ఇంకా ఈజీగా రావాలనుకోండి, అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాల్లో నుంచి స్థూల లాభం అనేది తీసివేస్తే మనకి అమ్మిన వస్తువుల ఖరీదు అనేది రావడం జరుగుతుందమ్మా. అమ్మకాల్లోంచి ఏం తీసేయాలి, స్థూల లాభం అనేది తీసివేస్తే అమ్మిన వస్తువుల ఖరీదు అనేది రావడం జరిగింది. అదే అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువుల ఖరీదు తీసేసామనుకోండి, ఏమొస్తుంది, స్థూల లాభం వస్తుంది. ఇందా చెప్పుకున్నది అదే. ఓకే, నెక్స్ట్ రెండోది నిర్వహణ ఖర్చులు. మనకి ఏంటి అంటే నిర్వహణ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక పరిపాలనా ఖర్చులు ఆర్థిక పరిపాలనా ఖర్చులు ప్లస్ అమ్మకం పంపిణీ ఖర్చులు. ఇక్కడ ఆఫీస్ అని రాయండి. ఆఫీస్ ఖర్చులు, పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు అవన్నీ కలిపితే మనకి ఏమొస్తాయంటే నిర్వహణ ఖర్చులు అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఆఫీస్ ఖర్చులు, పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు అన్నీ కలిపితే మనకి ఎక్స్ట్రాగా ఏమొస్తుందంటే నిర్వహణ ఖర్చులు అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ నిర్వహణ నిష్పత్తి అంటే సూత్రం ఇది. అలా కాకుండా మనకు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష నిర్వహణ నిష్పత్తి అని అడుగుతాడు. ప్రత్యక్ష నిర్వహణ నిష్పత్తి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో బాగుండేది, ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ తగ్గించారు. ప్రత్యక్ష నిర్వహణ నిష్పత్తికి సూత్రం ఏంటంటే అమ్మిన వస్తువుల ఖరీదు బై అమ్మకాలు ఇంటూ 100. ఓకేనా?
ప్రత్యక్ష నిర్వహణ నిష్పత్తికి సూత్రం ఏంటి? అమ్మిన వస్తువుల ఖరీదు బై అమ్మకాలు ఇంటూ 100. ఇక్కడ నికర అమ్మకాలు తీసుకుంటాం, ఇక్కడ ఓన్లీ అమ్మకాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నిర్వహణ ఖర్చులు కూడా కలిపి తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ అమ్మిన వస్తువుల ఖరీదు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనమాట. నిర్వహణ నిష్పత్తికి ప్రత్యక్ష నిర్వహణ నిష్పత్తికి డిఫరెన్స్ బాగా గుర్తించండి. ఈ గుర్తించడం వల్ల మనకి సూత్రం అనేది మర్చిపోకుండా ఈజీగా ఉంటాయి. ఇక్కడ నిర్వహణ నిష్పత్తి అంటే అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అయితే, ఇక్కడ ప్రత్యక్ష నిర్వహణ నిష్పత్తికి సూత్రం ఏంటంటే అమ్మిన వస్తువుల ఖరీదు బై అమ్మకాలు ఇంటూ 100. ఇది నిర్వహణ నిష్పత్తికి సూత్రం. తర్వాత రెండోది ఒకసారి చూడండి, మూడోది నిర్వహణ లాభ నిష్పత్తి, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. నిర్వహణ లాభ నిష్పత్తి, నిర్వహణ లాభ నిష్పత్తి. ఈ నిర్వహణ లాభ నిష్పత్తి మనకి రెండు రకాలుగా వస్తున్నాం. అదేంటంటే ఫస్ట్ది ఈజీగా ఉంటుంది, 100 మైనస్ ఏంటి దేనికి సూత్రం? నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం ఏంటంటే ఫస్ట్ది 100 మైనస్ 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి. నిర్వహణ నిష్పత్తి ఈ సూత్రం ద్వారా మనకి 100లోంచి నిర్వహణ నిష్పత్తి ఎంత అయితే వచ్చిందో తీసేస్తే మనకి డైరెక్ట్గా నిర్వహణ లాభ నిష్పత్తి అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా మనకి సూత్ర రూపంలో కావాలనుకోండి, ఇంకా నిర్వహణ లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర లాభం ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయాలు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర అమ్మకాలు ఇంటూ 100 అనేది మనకి ఈ నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం అనమాట. ఏంటమ్మా? నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయాలు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అనేది మనకి ఈ నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం. సార్ కొంచెం నికర లాభం అంటే తెలుసు, నిర్వహణేతర ఖర్చులు అంటే ఏంటి, నిర్వహణేతర ఆదాయాలు అంటే ఏంటో మీకు తెలియాలి కాబట్టి అవి కూడా ఒకసారి గుర్తుంచుకోండి. నిర్వహణేతర ఖర్చులు అంటే ఏంటో చూడండి ఒకసారి. నిర్వహణేతర ఖర్చులు అంటే డిబెంచర్లపై వడ్డీ, అదేవిధంగా దొంగతనం వల్ల ఆస్తులు అమ్మకంపై నష్టం, అదేవిధంగా దొంగతనాలు వల్ల జరిగిన నష్టం, అదేవిధంగా దీర్ఘకాలిక అప్పులు. ఈ నాలుగింటిని మనం నిర్వహణేతర ఖర్చుల కింద జమ చేయడం జరుగుతుంది అన్నమాట. డిబెంచర్లపై వడ్డీ, ఆస్తుల అమ్మకంపై నష్టం, దొంగతనం వల్ల జరిగిన నష్టం, దీర్ఘకాలిక అప్పులు, ఇవి ఏదైతే ఉన్నాయో ఈ నాలుగింటిని కూడా మనం నిర్వహణేతర ఖర్చుల కింద జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిర్వహణేతర ఆదాయాలు అంటే ఏంటో తెలియాలి మనకి. నిర్వహణేతర ఆదాయాలు, ఈ నిర్వహణేతర ఆదాయాలు అంటే ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. నిర్వహణేతర ఆదాయాలు అంటే మనకి డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అదేవిధంగా వసూలైన పెట్టుబడులపై వడ్డీ. ఈ
అంశాలను నిర్వహణేతర ఆదాయాల కింద మనం పరిగణించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నికర అమ్మకాలు నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం ఏంటంటే నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయాలు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇక్కడ నికర లాభం తెలుసు, నిర్వహణేతర ఖర్చులు మనకు తెలియదు కాబట్టి నిర్వహణేతర ఖర్చులు అంటే ఏంటో తెలియాలి. డిబెంచర్లపై వడ్డీ, ఆస్తుల అమ్మకంపై నష్టం, దొంగతనాల వల్ల జరిగిన నష్టం, దీర్ఘకాలిక అప్పులు. అదేవిధంగా నిర్వహణేతర ఆదాయాలు అంటే ఏంటంటే డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, వసూలైన పెట్టుబడులపై వడ్డీ. మీకంటే డిబెంచర్లు అంటే తెలుసు మీకు. ఒక కంపెనీ తాను తీసుకున్న అప్పును ధృవీకరిస్తూ కంపెనీ అధికార ముద్ర వేసి ఇచ్చిన ముద్రతా పత్రాన్ని ఏమంటామంటే డిబెంచర్ అని చెప్తాం అన్నమాట. ఒక కంపెనీ తాను తీసుకున్న అప్పును ధృవీకరిస్తూ కంపెనీ అధికార ముద్ర వేసి ఇచ్చిన ముద్రతా పత్రాన్ని ఏమంటామంటే డిబెంచర్ అంటాం. సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే అప్పు పత్రం. మనం ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. అలాగే కంపెనీ డిబెంచర్దారులకు వడ్డీ చెల్లిస్తుంది కాబట్టి అది ఖర్చు. నెక్స్ట్ డివిడెండ్ అంటే కంపెనీలో ఉన్న వాటాదారులకు వచ్చిన లాభాలను డివిడెండ్ రూపంలో పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఆదాయం అవుతుంది. ఇలా మనకి నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రాలు చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇంకా చివరిగా ఇంపార్టెంట్ ఏంటంటే నికర లాభ నిష్పత్తి. నేను ఆల్రెడీ చెప్పక్కర్లేదు, నికర లాభ నిష్పత్తికి సూత్రం మీరే ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఏంటి నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం? నికర లాభ నిష్పత్తి సూత్రం చెప్పాలి. నికర లాభ నిష్పత్తి ఈక్వల్ టు కరెక్ట్. నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర లాభము బై అమ్మకాలు, నికర అమ్మకాలు ఇంటూ 100. నికర అమ్మకాలు ఇంటూ 100. మరి నికర అమ్మకాలు అంటే ఏంటి? నికర అమ్మకాలు అంటే ఆల్రెడీ తెలుసు మీకు. ఏంటి? అమ్మకాల్లో నుంచి అమ్మకాలు వాపసులు తీస్తే నికర అమ్మకాలు వస్తున్నాయని చెప్పేసి. మరి నికర లాభం అమ్మ, నికర లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభం అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఏంటి నికర లాభం అంటే పన్నులు చెల్లించిన తర్వాత మిగిలి ఉన్న లాభమే మనకి నికర లాభం అవుతుంది. కాబట్టి ఈజీగా మనకి అది కాలిక్యులేట్ చేయవచ్చు. ఇంకా చివరిగా ఖర్చుల నిష్పత్తి అని చెప్పాం. మనకి లెక్కలో ఏ ఖర్చులు అయితే ఇస్తాడో ఆ ఖర్చులే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనా ఖర్చుల నిష్పత్తి అన్నాడు అనుకోండి, పరిపాలనా ఖర్చుల నిష్పత్తి అన్నాడు అనుకోండి. ఆ పరిపాలనా ఖర్చుల నిష్పత్తి అంటే సూత్రం ఎలా వస్తుందో చూడండి. పరిపాలనా ఖర్చుల నిష్పత్తి అంటే పరిపాలనా ఖర్చుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పరిపాలనా ఖర్చుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పరిపాలనా ఖర్చులు బై ఏ ఖర్చు ఇస్తే అదనమాట. పరిపాలనా ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర అమ్మకాలు ఇంటూ 100. అదేవిధంగా ఆఫీస్ ఖర్చుల నిష్పత్తి అన్నాడు అనుకోండి. ఇంక నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్పాలి. ఏంటి? ఆఫీస్ ఖర్చుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఆఫీస్ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు ఆఫీస్ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర అమ్మకాలు ఇంటూ 100. అదేవిధంగా మెటీరియల్ ఖర్చులు అన్నాడు అనుకోండి. మెటీరియల్ ఖర్చులు అంటే సూత్రం కరెక్ట్. మెటీరియల్ ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ ఖర్చులు నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇలా ఏ ఖర్చు ఇస్తే ఆ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 వేసుకుంటే మనకి ఈ ఖర్చుల నిష్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీంట్లో భాగం లాభదాయకత నిష్పత్తుల్లో సాధారణ లాభదాయకత నిష్పత్తులు అనమాట. స్థూల లాభ నిష్పత్తి, నిర్వహణ లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, ఖర్చుల నిష్పత్తి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు సమ్స్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీరు బుక్లో ఎక్కించారు కాబట్టి ఖాళీ టైంలో మీరు చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి.
ఇక్కడ మళ్ళీ చివరగా ఒక్కసారి మనం ఏ సూత్రాలు అయితే చెప్పుకున్నామో అవి ఒకసారి రిపీట్ చేసి ఈ క్లాసుని ముగిద్దాం. ఏంటమ్మా స్థూల లాభ నిష్పత్తికి సూత్రం ఏం చెప్పుకున్నాం చెప్పాలి. స్థూల లాభ నిష్పత్తికి సూత్రం ఏంటంటే స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. అదేవిధంగా నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం ఏం చెప్పుకున్నాం నిర్వహణ అమ్మకం పంపిణీ ఖర్చులు ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నిర్వహణ లాభ నిష్పత్తికి సూత్రం ఏం చెప్పుకున్నాం 100 మైనస్ నిర్వహణ నిష్పత్తిని ఒకటి చెప్పుకున్నాం. లేదా నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయాలు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అనేది చెప్పడం జరిగింది. ఇంక చివరిగా ఖర్చుల నిష్పత్తి సూత్రం ఏంటి? ఏ ఖర్చులు అయితే ఇచ్చాడో ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనా ఖర్చు ఇచ్చాడు అనుకోండి, పరిపాలనా ఖర్చుల నిష్పత్తి ఈక్వల్ టు పరిపాలనా ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అని. ఆఫీస్ ఖర్చులను ఇచ్చాడు అనుకోండి, ఆఫీస్ ఖర్చుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఆఫీస్ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సూత్రాలను బాగా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దుట నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే దీని మీద వచ్చే సమ్స్ ఏ విధంగా ఉంటాయనేది ప్రాక్టీస్ చేసి తర్వాత ఆ ఇదులు ఆధారంగా చెప్పిన రెండో ఆస్తులు బట్టి నిష్పత్తులు కానీ క్రియాశీలక నిష్పత్తులు కానీ ఏ ఒక నిష్పత్తుల గురించి మనం నేర్చుకుందాం. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే బాయ్.